హాయ్, హలో అండి. అది ఎట్లా ఉంది? నేను ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి వచ్చిన, ఇక్కడ మా ఊర్లో నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన. నా ఫ్రెండ్ అక్కడ గోడ పైన ఉన్నది, వాళ్ళ అమ్మ, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇద్దరు, దాని కూతురు ఇదేను. ఇది వాళ్ళ అమ్మలాకే నన్ను జగ్గు అని పిలుస్తుంది. నేను యూట్యూబ్ ఛానల్ తీయాలని మా ఫ్రెండ్ని కూడా చూపిద్దామని వచ్చిన. నేను కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటా మా ఫ్రెండ్ బిడ్డ దగ్గరికి. ఇలా అన్న చెల్లెలు ఇద్దరే ఉంటారు ఇక్కడ. వీళ్ళ దగ్గరికి వస్తుంటా పోతుంటా నేను. నా చిన్ననాటి నుంచి నా ఫ్రెండ్ అన్నమాట. నా ఫ్రెండ్ ఫోటో మంచిగా చూపిస్తాను మీకు. చూడండి, అక్కడ ఉన్నది నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. ఇద్దరు నా ఫ్రెండ్, అది నా చిన్ననాటి నా ఫ్రెండ్. ఇక అది గోడెక్కింది. అరే చింటుగాడు ఉన్నాడా? కరెక్ట్. ఇక మా చింటుగాడు ఇక నా ఫ్రెండ్ కొడుకేడు. ఇక ఈడు పెద్దోడైపోయాడు. అరే అంటున్నా, నెత్తి నొప్పి అంట నేను వస్తే వానికి. ఈడు కొడుకు, ఇది బిడ్డ. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ తీస్తున్నా. చూశారు కదా మా చింటు గాని కూడా, వాడు కొడుకు టైంకి వచ్చింది. వాడు కూడా చూపిద్దాం యూట్యూబ్లో. వాడు కొడుకు, ఇది కూతురు. ఇక్కడ పండుకుంది కూతురు. ఇక్కడ కొడుకు, వీడు కూడా నా కొడుకే. ఇక నా కొడుకు. అరే యూట్యూబ్ ఛానల్ తీస్తున్నారా నేను? చూడు, ఇక ఇట్లా బతుకులు ఆడతాను పిల్లలకు. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఒక్కటే ఒక మామిడికాయ ఉన్నది, దీంతో హల్వా చూపిస్తాను. ఇక మామిడికాయ, ఇంత చక్కెర, ఇట్లా గీకేది ఒక ప్లేటు, ఇది నెయ్యి అనుకో, నెయ్యి. ఇక హల్వా ఎట్లా చేయాలనో చూపిస్తాను. దీంతో గీక్కోవాలి. చూడు కదా, నేను ఇప్పుడు 4 గంటలకి పోవాలి ఊరికి. ఇక మా భవానికి హల్వా చేయాలంట. హల్వా గీక్తున్నా. ఇక ఇట్లా సన్నం గీకోవాలి. తోతపారి మామిడికాయలు ఉంటాయి చూడాలి. ఇక భోగండి పెట్టాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం ఫస్ట్. ఇక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసిన. ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నా. సిమ్ములో పెట్టుకుంటాం. నెయ్యిలో ఇట్లా వంపాలి. నెయ్యిలోనే వేయించి ఇది మొత్తం ఇట్లా కొద్దిగా 2 నిమిషాలు కలపాలి. ఇట్లనే యూట్యూబ్ ఛానల్ తీసుకున్నారా? ఇక మా చింటిగాడు అన్నం తిన్నాడు. ఏం చేస్తున్నావు ఆంటీ అని అడుగుతుంది. మామిడికాయతోటి హల్వా చేస్తున్నారా? సూపర్ ఉంటుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత షుగర్ ఉందా 1/2 కప్పు వేసుకోవాలి. వేసి ఇట్లా కలుగా పెట్టాలి. సిమ్లోనే ఉడికించుకోవాలి మొత్తం ఇట్లా.
భవానీ ఏ భవానీ ఓ పిల్ల ఇట్లా చేసుకోవాలి. యూట్యూబ్ తీసుకున్నా. ఇక మా ఆయన ఇలాచి దంచు 2 ఉన్నాయి. ఏ చూడు ఇలాచి ఉన్నాయా 2 యాలాకు బుడ్డలు. ఏ సీసాలు ఉన్నాయి ఏడో ఉన్నాయంట చూడు. అవన్నీ మాట్లాడినవాడైతే వినపడని భయం ఏమున్నది. అవు ఏంటి చూపిస్తా. ఇక మా బావ దెంకపోతున్నాడు చూడు. ఇక నా ఫ్రెండ్ బిడ్డ ఇలాచి లాంటి ఏంటో తెలియదంట. ఇక మా బావ మా ఆయన అయిపోయిండు చూడు. ఇక చెప్పు వాళ్ళకు ఒక పెళ్ళం ఉంటే సెకండ్ అది కట్ అవుతుంది. కట్ కాదు ఉంటుంది. ఇక ఇట్లా కలపాలి. 2 ఇట్లా కచ్చపచ్చ దంచు. ఇక సిమ్ములోనే ఉడికించుకోవాలి. ఇది చాలా బాగుంటుంది హల్వా. ఏం హల్వా చేసినావు? లేదు మేము మాకు ఇదే హల్వా కావాలి. చెరుకు పాలు తీసుకురా. చెరుకు పాలు దంచు జల్దీ నా కానీ. ఇక ఇట్లనే మంచిగా దగ్గర అయ్యాక దీంట్లో ఒక చుక్క నీళ్ళు పట్టవు ఏం పట్టవు. సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తోటపారి తోటి హల్వా ఇంత టేస్ట్ ఉంటుంది. కలర్ ఉంటే కలర్ కూడా వేసుకోవచ్చు. ఇదే కలర్ అవుతున్నది. వేసే దీంట్లో వేసే పర్వాలేదు. ఇక 2 ఇలాచీలు దంచి వేసుకున్నాను. దింపేట ముంగలు వేసుకోవాలి. 6 గంటలకు 5:30కి ఎక్కాలి. 10:30 ఇంతేనండి. 2 నిమిషాలు ఇట్లా కలిపి పొదలేసి నది పోయి స్నానం చేసి పూజ చేసుకొని మాట్లాడండి. ఇప్పుడు రాత్రికి అయిపోయింది. 5 గంటలకు ఎక్కినాం అనుకో తోటపారి హల్వా చాలా బాగుంటుంది. ఇలా కూడా మీరు చేసి ట్రై చేసి చూడండి. ఇంతే సింపుల్గా 10 నిమిషాలలో అయిపోతుంది. స్టవ్ కట్ చేసుకున్నాం. చూడాలి ఎంత బాగున్నది. ఇంతే సింపుల్గా సూపర్. ఇది నా ఫ్రెండ్ ఇల్లు. మొత్తం నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. మా బావగారు మా ఆయన. నా ఫ్రెండ్ ఇల్లుగా ఇట్లా ఉంటుంది. చిన్న గూట్లో ఒక దేవుని పెట్టుకున్నది. అమ్మ నాన్న లేరు. వాళ్ళకు హెల్ప్ చేస్తాను నేను అప్పుడప్పుడు వచ్చి. నా ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసము నేను వాళ్ళని మర్చిపోలేను. చేస్తూనే ఉంటా, వస్తుంటా. పిల్లలు నా బిడ్డలాగా చూసుకుంటాను. ఒక కొడుకు ఒక బిడ్డ చూపించాను కదా. ఇంతేనండి. హాయ్ అండి. ఇంతే. ఇక మళ్ళీ ఒక వెరైటీతో రేపు కలుద్దాము. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. నా ఫ్రెండు బిడ్డ కొడుకు అన్నమాట. వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. పిల్లలని పలకరించిపోతాము అన్నట్ల. చిన్నప్పుడు నా చేతిలో పెట్టి చనిపోయారండి మా ఫ్రెండు. ఇంకా చిన్నప్పటి నుంచి నేను చూసుకుంటాను. మా ఆయన కూడా చూస్తాడు నా పిల్లలకు. ఇక ఇద్దరం కలిసి వచ్చాము నా పిల్లల దగ్గరికి. వీళ్ళు కూడా నా బిడ్డలే. నేను చూసుకుంటాను వీళ్ళను. బాయ్. ఇంకోసారి ఇంకో వెరైటీతో రేపు కలుద్దాం. ఇంతేనండి నా ఫ్రెండ్ స్టోరీ. ఒక రోజు చెప్తాను.
అది యాక్సెప్ట్ చేయాలి. ఎవరు చేస్తారు చూడండి ఇక ఎంత బాగుంది. చింటికి నీకు ఫస్ట్ బాగుందా బాగుంది అని చెప్పు. సూపర్ పుల్ల పుల్లగా తీయ సూపర్ ఉన్నది. చింటూ గట్రా తిను ఒకసారి నోట్లో పెట్టుకో. సూపర్ అయిందాను సూపర్ అయిందా లేదా నోరు చెప్పు ఇక్కడ లేపు తలకాయ. ఆడి సిగ్గుపడుతున్నాడు చెప్పడానికి. అంతేనండి చాలా బాగా తీయగా పుల్ల పుల్లగా. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా ఆయన తింటున్నాడు. అది ప్రసాదం ఉంటుంది. ప్రసాదం